ఆదిశంకరులు మనకి ఇచ్చిన అత్యంత విశిష్టమైన సౌందర్యలహరిలోని 7వ శ్లోకం. నేర్చుకోవడానికి సులభంగా ఈ విధంగా చెబుతున్నానండి. క్వణత్ కాంచీ దామ కరికలభ కుంభస్తన నత పరీక్షీణ మధ్యే పరిణత శరచంద్ర వదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దదాన కరతలైః పురస్తా దాస్తాంనః పురమదితురాహో పురుషికా. క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననతా పరీక్షీణా మధ్యే పరిణతా శరచంద్ర వదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దదానా కరతలైః పురస్తాదాస్తాంనః పురమదితురాహో పురుషికా. దీని భావం, అమ్మా, నీవు ధరించిన చిరు గజ్జెలు మొల నూలు చిరు సవ్వడి చేస్తూ ఉంటాయి. నీవు స్తన భారమున కొంచెం వంగి ఉంటావు. నీ నడుము సన్నగా ఉంటుంది. నీ ముఖము శరత్కాల పూర్ణ చంద్రబింబంతోటి సమానం. నీవు హస్తములయందు ధనువు, బాణములు, పాశము, అంకుశమును ధరించి ఉంటావు. ఇలాంటి నీ రూపం త్రిపురాంతకుడగు పరమశివుని అహంకార స్వరూపమైన అహో పురుషికవు. జగన్మాత దయ ఉంచి ఇలాంటి నీ రూపంతోటి మాకు దర్శనాన్ని అనుగ్రహించుము తల్లి.